ఎన్టీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మరి ఈ రోజు మనం చూసిన 4 వంటకాల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మనకు తెలియచేయడానికి డాక్టర్ అరుణ గారు రెడీగా ఉన్నారు. మరి చూద్దామా? ఈరోజు మీరు చూసిన వంటకాల్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మష్రూమ్ కిడ్నీ బీన్స్ బిర్యానీ. ఇది కూడా ఒక చక్కటి అలవాటు అండి. ఎందుకంటే జనరల్గా మనం బిర్యానీలో వేసుకునే వెజిటబుల్స్ కంటే కూడా మష్రూమ్ మోస్ట్ చక్కటి విషయం ఏంటంటే ఈ రెసిపీలో కిడ్నీ బీన్స్ వాడుకున్నాము. ఇప్పుడు మన బ్యాలెన్స్ అనేది గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా. సమతుల్య ఆహారం అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, అది ఎలా ఉండాలి అంటే 60 నుంచి 70% వరకు పిండి పదార్థాలను, 30% 20 నుంచి 30% వరకు మాంసకృతులను, 10% ఫ్యాట్ ఉండాలి అని. ఇప్పుడు సపోజ్ ఈ బిర్యానీనే మనం ఉదాహరణగా తీసుకుంటే రైస్ 60 to 70% తీసుకుంటూ, కిడ్నీ బీన్స్ కొంచెం ఎక్కువ మోతాదు తీసుకుంటూ, వెజిటబుల్స్ ఫ్యాట్ అవన్నీ కొంచెం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే మనకు ఒకే ఒక ఐటెంలో మనకు చక్కగా మంచి బ్యాలెన్స్డ్ డైట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ బ్యాలెన్స్డ్ డయట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని రకమైన ఫిషెస్ కానీ కొన్ని రకమైన ఆహారాలు ఎక్కువ తీసుకుంటే కూడా దాని మూలంగా, ఉదాహరణకి ఫిష్ చెప్పాను కానీ ఏదైనా కొన్ని రకమైన ఆహారం ఎక్కువ తీసుకున్నా దాని ప్రభావం మనకు చెడుగా మన బ్రెయిన్ మీద పడుతూ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇలాంటి రెసిపీలు చూసినప్పుడు తప్పకుండా మనం కాపీ చేసుకొని ట్రై చేయాలి. ఇలాంటి రెసిపీనే మరో రెసిపీ మీరు ఈరోజు చూసారు. అదేంటంటే మిక్స్డ్ వెజ్ పొంగల్. పొంగల్ అనగానే అదొక సూపర్ థింగ్. అగైన్ మనకు ఇలాంటి కాన్సెప్టే. రైస్ కిడ్నీ బీన్స్ బిర్యానీలో ఉంటే ఇందులో రైస్ పెసరపప్పు ఉంటుంది. సో ఈ కాంబినేషన్ సూపర్. తర్వాత మిరియాలు, జీలకర్ర, క్యారెట్, బీన్స్, కాజు వేశారు. అది మనకు ఆప్షనల్ అనమాట. మనకి ఎలా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. సో ఇవన్నీ కూడా సూపర్. మళ్ళీ మనం ఇదే ఆ బిర్యానీ కానీ లేకపోతే ఏదైనా ఇలా బ్యాలెన్స్డ్ ఐటమ్ ఈ 60 to 70% ఈ కాంబినేషన్, 30% ప్రోటీన్స్, 10% ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ కాంబినేషన్ చూస్తే మాత్రం వదలకూడదు. సూపర్ అన్నమాట. వెంటనే ట్రై చేయాలి. పొంగల్ అందరూ చేసుకుంటామండి. అందులో ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసి చేసుకుంటే ఈ చలికాలంలో వేడిగా రాత్రిపూట చేసుకుంటే మరింత బాగుంటుంది. పుదీనా కొబ్బరి సూప్. పుదీనా కొబ్బరి సూప్ కూడా ఒక డిఫరెంట్ ఐటెం. కొబ్బరి ఒక డేంజరస్ థింగ్, అంటే మంచిది, ప్లస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అదే మనకు గుండె జబ్బు రావడానికి కూడా ఛాన్స్ ఇస్తుంది. సో ఇలా సూప్స్లో అలా వాడుకునేటప్పుడు అగైన్ మనం ఎంతమందికి వండుతున్నామో అంత కొబ్బరి వాడుకుంటే కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ బటర్ వాడారు. ఈ బటర్ అనేది మామూలుగా మన మార్కెట్లో సాల్ట్ వేసిన బటరే దొరుకుతూ ఉంటుంది. అలాంటి బటర్ వాడడం అంత మంచిది కాదు. అన్సాల్టెడ్ బటర్ మార్కెట్లో దొరుకుతాయండి, చూడండి. అంటే అందులో అడిషనల్గా సాల్ట్ లేకుండా ఓన్లీ బటర్ ఉంటుంది. సో అలాంటిది వారానికి ఒకసారి వాడేటప్పుడు కూడా అన్సాల్టెడ్ బటర్ వాడితేనే బాగుంటుంది. అంతెందుకు, ఈ సూప్కే కాదు, మనం బ్రెడ్లో బటర్ వేసుకోవాలనుకున్నా అలాంటి బటర్ వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్స్టర్నల్గా అంటే పైనుంచి సాల్ట్ ఏది యాడ్ చేయని ఐటమ్గా చూసుకొని మనం ట్రై చేసుకుంటే డెఫినెట్గా అది చాలా చాలా బాగుంటుంది. సూప్ ఎప్పుడు కూడా ఈ కేటగిరీలో మనకు వచ్చే రెసిపీస్ అన్నీ నిజంగా చాలా మంచివండి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. పన్నీర్ మసాలా వడలు. పన్నీర్ రికమెండెడ్ అండి, దాంట్లో డౌట్ లేదు. అది కూడా ఇప్పుడు కాల్షియం చాలా డెఫిషియెంట్గా ఉంటుంది ఈ టైంలో. అంటే మనం ఉన్న ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్లో కాల్షియం తక్కువగా ఉంటూ దాని మూలంగా రకరకాల డెఫిషియన్సీస్ మన బాడీలో క్రియేట్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఇలా మసాలా ఐటెం లాగా డీప్ ఫ్రై చేసుకుంటే మాత్రం మనకు కాల్షియం ఉన్నా కూడా ఉపయోగం లేనట్టే. ఇవాళ మనం చూసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా నీట్గా చక్కగా ఉన్నాయి. అంటే మనకు రోజువారీ డయట్కి, మన ఆహార పద్ధతులకి ఉపయోగకరంగా ఉన్నాయి. కాకపోతే ఈ పన్నీర్ మసాలా వడలు అవి కొంచెం డీప్ ఫ్రై కాబట్టి మనకు డీప్ ఫ్రై రెసిపీస్ ఎప్పుడు కూడా మనం అంత ఎంకరేజ్ చేయము. ఎందుకంటే అది ఆయిల్ ఉంటుంది, ప్లస్ పన్నీర్ లాంటివి ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే ప్రోటీన్, ఫ్యాట్ కాంబినేషన్ మరింత ఇబ్బందికరంగా ఉంటుంది బాడీకి. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు మొదటిగా చూసిన 3 రెసిపీస్ కూడా ఈ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. కాబట్టి డెఫినెట్గా అంటే ఆ మష్రూమ్ కిడ్నీ బీన్స్ బిర్యానీ కానివ్వండి, మిక్స్డ్ వెజ్ పొంగల్ కానివ్వండి, అలాగే ఈ పుదీనా అంటే మింట్ పుదీనా కొబ్బరి సూప్
ఈ 3 కూడా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. పోషక విలువల గురించి చాలా చక్కగా వివరించారు. గత ఆదివారం మేము అడిగిన SMS ప్రశ్నకి సరైన సమాధానాన్ని పంపించి ఎంటీఆర్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకున్న లక్కీ విజేత ఈ ఆదివారం ఎంటీఆర్ మసాలా వారి SMS ప్రశ్న. ఈ రోజు సండే స్పెషల్ ఫుడ్ సెగ్మెంట్ లో షెఫ్ చేసిన వంట పేరేంటి? ఏ ఎగ్ బిర్యానీ, బి చికెన్ బిర్యానీ, సి మష్రూమ్ కిడ్నీ బీన్స్ బిర్యానీ, డి మటన్ బిర్యానీ. మీ సరైన సమాధానాన్ని రుచి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం, పేరు, చిరునామా అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ఈ గురువారంలోగా మాకు పంపించి ఎంటీఆర్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ని అందుకోండి. ఇది ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మరి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియచేయాలి అనుకుంటే మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. ఇవాళ చూసిన వంటకాలన్నీ తప్పకుండా ట్రై చేస్తారు కదూ. మళ్ళీ రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.